అధ్యాయం వరకు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు జీవితం దాదాపు 33.5 సంవత్సరాల వరకు ఈ 11 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. కానీ చివర మిగిలిన అధ్యాయాల్లో ఒక్క వారంలో జరిగిన సంఘటనలన్నీ మనకు కనబడతాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఒకసారి మీరు తీసి చూడండి. 11 తర్వాత ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ బైబిల్లో చూసి చెప్పండి నాకు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు. అంటే ఈ 10 అధ్యాయాలు కూడా, మొదటి నుండి 10 అధ్యాయాలు కూడా 33.5 సంవత్సరాలు చూపిస్తూ ఉంటాయి. ఈ 11 అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయాలు? 16 అధ్యాయం వరకు ఎన్ని రోజులు చూపిస్తుంది? 6 రోజులు. అంటే మార్కు సువార్త గారు రాస్తున్నప్పుడు మార్కు సువార్త గారు తన ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు అతి ప్రాముఖ్యమైన విలువైన సంఘటనలు ఎప్పుడు జరిగినాయి అంటే ఈ చివరి 6 రోజుల్లోనే ఎక్కువగా ఆయన రాయడం అనిపిస్తుంది. అండ్ అది ప్రాముఖ్యమైన అంశం అంతా, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంఘటనలో ఆయన ఎక్కువగా కేంద్రీకృతం చేసింది ఈ చివరి వారంలోనే. ఈ 11 అధ్యాయం నుంచి 16 వచనాలు ఈ వారం మనకు కనబడుతుంది. ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని రాశాడు ఆయన. యెరూషలేముకు రావడం మనం చూసినప్పుడు చాలామంది ఏమన్నారంటే దీన్ని ఉత్సవ రాక, లేకపోతే ఉత్సవ వేడుక జరుగుతుంది అన్నారు. ఆయన ఉత్సవం జరుపుకుంటూ వచ్చాడు అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో అసలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు, ప్రాచీన కాలంలో ఎవరైనా రాజులని పట్టాభిషేకం చేస్తున్నప్పుడు వారిని ఊరంతా ఊరేగించేవారు. ఎలా ఊరేగించేవారు అంటే, రాజుగారి యొక్క ఆ రాజ్యంలో బాగా పెరుగుతున్న గుర్రాలు, లేకపోతే రాజుగారు పెంచుతున్న గుర్రాలు ఏదైతే ఉన్నాయో ఆ గుర్రాలు ఎప్పుడు ఎవరు ఎక్కని ఒక మంచి గుర్రాన్ని, ఒక చక్కని గుర్రాన్ని తీసుకొచ్చి ఆ యువరాజు ఎవరైతే ఉన్నారో, కొత్తగా రాజు ఎవరు అవబోతున్నారో ఆ గుర్రాన్ని ఎక్కించి ఊరంతా కూడా ఊరేగిస్తూ, ఇది ఇతనే మనకు కాబోతున్న రాజు, ఈయనే మనకు కాబోతున్న యువరాజు మనకి మన నాయకుడు కాబోతున్నాడని ఊరంతా తిప్పిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా తమ వస్త్రాలను దారిపొడిని వేయడం, పూలు చల్లడం, ఆకులు తీసుకురావడం, అక్కడ దారిపొడిన ఈ యొక్క వస్త్రాలు, ఈ ఆకులన్నీ వేయడం, గట్టిగా కేకలు వేస్తూ రాజుకి జయము, వస్తున్న రాజుకి ఆయన 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించాలి, ఆయన రాజ్యం వర్ధిల్లాలి, తరతరాలు కూడా ఈ రాజ్యాన్ని మెచ్చుకోవాలని కేకలు వేస్తూ ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత ఈ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే సింహాసనం మీద కూర్చొని కిరీటాలు పెడతారు. ఈ కార్యక్రమం అంతటి ఏమంటారు? పట్టాభిషేకం చేయమంటారు. ఏమంటే చెప్పండి, పట్టాభిషేకం. మనం ఆ సంఘటన మనం గుర్తిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం కూడా దాదాపుగా ఈ పట్టాభిషేకంలో మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో రాజులు ఎలాగైతే పట్టాభిషేకం చేసి తీసుకొని ఊరేగించేవారో, మనం ఇక్కడ జాగ్రత్తగా ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు దానికి దీనికి కూడా కొంత పోలిక మనకి కనబడుతుంది. మరొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఒకటి, మనకు కనబడేది ఒకటి. ఒకలా చెప్పాలంటే పైకి వచనాల్లో ఇది పట్టాభిషేకంలో కనబడుతున్నా, పైకి ఏదో తగ్గింపు కలిగిన పట్టాభిషేకంలో మనకు కనబడుతున్నా, ఇక్కడ జరుగుతున్న విషయం చాలా విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. పైకి ఏమో ఉత్సవ వేడుక కింద కనబడుతుంది, చాలా గంభీరంగా వేడుక జరుగుతున్నట్టుగా ఆ ఆనందమైన కేకలు, సంతోషమైన అరుపులు వినబడుతున్నాయి. కానీ సరిగ్గా లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. ఇంకా చెప్పాలంటే మనం దీన్ని అబద్ధపు పట్టాభిషేకం అనవచ్చు. ఏమని చెప్పండి, నిజంగాని పట్టాభిషేకం. నిజంగాని పట్టాభిషేకం జరుగుతుందని చెప్పచ్చు, లేకపోతే అబద్ధపు పట్టాభిషేకం జరుగుతుందని చెప్పచ్చు. ఈరోజు మనం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనం చూడాలి. ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, అది కూడా గాడిద మీద రావచ్చాడు. ఆయన ఎందుకు గాడిద మీద రావాలి, ఎందుకు ఆయన ఈ రీతిగానే రావాలి, అసలు మనకు కనబడుతుంది ఏంటి, కనబడుతుంది ఏంటి? ఈరోజు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని ప్రయత్నించాము, మనం తెలుసుకునే ప్రయత్నించాము.
ఎందుకంటే నిజంగా జరిగిన పట్టాభిషేకాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకొకటి జరగాల్సింది. ఆల్రెడీ జరిగిపోయింది ఏంటి తెలుసా? ఒకటేమో పరలోక పట్టాభిషేకం, ఇంకోటేమో ఈ లోకంలో భూమి మీద పట్టాభిషేకం. ఇప్పుడు పరలోకంలో పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందో చెప్తారా? పరలోకంలో పట్టాభిషేకం యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన పరలోకంలో తండ్రి సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వం దగ్గర కూర్చున్నప్పుడు జరిగింది. అప్పుడు ప్రజలందరూ ఎదుట ఆ పరలోకంలోని భూమి కింద కూడా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని రాజు కింద కూర్చోబెట్టాడు. సర్వాన్ని ఆయన పాదాల దగ్గర ఆయన తండ్రి పెట్టాడు. అది పరలోకంలో పట్టాభిషేకం. భూమి మీద కూడా పట్టాభిషేకం జరుగుతుంది, అది మనం చివరిలో చూస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం భూమి మీద జరుగుతున్న పట్టాభిషేకంగా కనబడుతున్నా సరే, ఇది కూడా ఒక రాజుగారు రాకలాగా. ఇక రాజు అయితే నిజమే, రాజుగా వస్తున్న రాజు అయితే నిజమే. కానీ ఇక్కడ జరుగుతున్న పట్టాభిషేకంలో చాలా విచిత్రమైన సంఘటన ఉంది. చివరిలో అసలైన పట్టాభిషేకం భూమి మీద ఎలా జరుగుతుందో మనం చూస్తాం. పరలోకంలో జరిగిందో ఒకసారి మీకు చూపిస్తాను. అసలు ఆ పట్టాభిషేకం ఎలా జరిగిందో ఫిలిప్పులు రాసిన గ్రంథంలో ఫిలిప్పు చాలా అద్భుతంగా చెప్తాడు. పరలోకంలో ఆయన ఆశీనుడైన తర్వాత ఆయన రాజుగా తండ్రి కుడిపార్శ్వం దగ్గర నిలబడి కూర్చున్నప్పుడు ఆ అధికారం ఆయనకి ఎలా ఇచ్చారో ఒకసారి చూడండి. ఫిలిప్పులు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఆ పట్టాభిషేకం అద్భుతంగా కనబడుతుంది, చూస్తారా? అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగినట్లు, ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఎవరిని అధికంగా హెచ్చించాడు? ఆయననంటే యేసుక్రీస్తు ప్రభువుని. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పై నామున అనుగ్రహించి అన్నిటికంటే పై నామంగా నిలబెట్టాడు. ఇది అసలైన పట్టాభిషేకం, ఇది అసలైన గొప్ప పట్టాభిషేకం. కానీ ఇక్కడ జరుగుతున్నది చాలా విచిత్రమైన పట్టాభిషేకం. ఈ మాట్లాడదామని చెప్పుకుంటే పట్టాభిషేకం చాలా విచిత్రమైందే. చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక మనం కూడా ఏం చేస్తూ ఉంటుంటే మాట్లాడుకుని తిరుగుతూ ఉంటాం. నువ్వు తిరగకపోవడం తర్వాత విషయం. కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూసిన తర్వాత తిరగకూడదు తర్వాత చూద్దాం. అసలు ఏం జరుగుతుంది? అసలు మనకు కనబడుతుంది ఏంటి? చాలా గొప్ప సందడిగా కనబడుతుంది, గొప్ప ఉత్సవంగా కనబడుతుంది ఇక్కడ. కానీ చివరికి యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆయన ఉత్సవం కనపడలేదు, ఆయన ఆనందం కనపడలేదు. అవునంటారు కాదండి. ఇంత మీరు వాక్యం చదువుకున్నారా? ఏం చదివారు? ఆయన యెరూషలేముకి వచ్చి యెరూషలేము చూసి ఆయన ఏడ్చాడు అని రాయబడింది. మరి ఇంత ఉత్సవం జరుగుతున్నప్పుడు, ఇంత వేడుకగా లేకపోతే గొప్ప సందడి జరుగుతున్నప్పుడు, ఒక పట్టాభిషేకంలో కనబడుతున్న ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో, కానీ చివరికి యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వచ్చి యెరూషలేము చూసిన తర్వాత కన్నీరే మిగిల్చింది. అందుకే అంటున్నాను, ఈ పట్టాభిషేకం మనకు కనబడుతున్నట్టు కాదు. దీంట్లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మనం అనుకున్న సందర్భం జరగట్లేదు. ఇక్కడ మనం అనుకున్నట్టు పైపైన మనం చూస్తున్నట్టుగా ఈ పట్టాభిషేకం లేదు. బైబిల్ మనం చూస్తున్నప్పుడు 11వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు ఆయన యెరూషలేముకు సమీపిస్తున్నాడు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు ఆయన శిష్యుని ఇద్దరిని చూచి మనం అక్కడ ఆగుదాం. ఆయన ఎక్కడ సమీపిస్తున్నాడు? యెరూషలేముకు సమీపిస్తున్నాడు. యెరూషలేము సియోను ప్రాంతం, లేకపోతే దేవుడు వాగ్దాన దేశం, అది వాగ్దాన ప్రదేశం. ఆయన యెరూషలేములోకి వెళ్ళబోతున్నాడు. అది ఎత్తైన ప్రాంతం, దాని పక్కనే ఒలీవల కొండ ఉంది. ఒలీవల కింద ఏమున్నాయి? ఈ 2 ప్రాంతాలు ఉన్నాయి. బేత్పగే బేతనియా ప్రాంతాలు ఒలీవల కొండ కింద ఉన్నాయి.
యెరూషలేము మనకి కొండపైన కనబడుతుంది. ఇప్పుడు ఆ ఎత్తైన ప్రాంతానికి ఎక్కాలి. మన బైబిల్లో చూసినప్పుడు ఒకడు యెరూషలేం నుంచి ఎరికోకి వెళ్తున్నాడంట. అప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు? యెరూషలేం నుంచి ఎరికోకి వెళ్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు యెరూషలేం నుండి ఎరికోకి దిగి వెళ్తున్నాడు. దిగి వెళ్తున్నాడు అంటే పైనుండి కిందకి వెళ్తున్నాడు. అంటే యెరూషలేం చాలా పైన ఉంది. ఈ యెరూషలేము ప్రాంతానికి యేసుక్రీస్తు వచ్చి ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ఆ గొప్ప ప్రాంతానికి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. తన చివరి కార్యక్రమం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది. ఆ చివరి కార్యక్రమం ఏంటంటే, సిలువలో మరణించి ప్రజలందరి యొక్క పాపాల నిమిత్తం పాప విమోచన కలిగించి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళడం అనే కార్యక్రమం జరిగించడానికి ఆయన యెరూషలేములోకి అడుగు పెట్టారు. మనం ఈరోజు ఏం చేస్తుంటే 4 విషయాలు నేర్చుకుంటాం ఈ యొక్క పట్టాభిషేకం గురించి. ఒకటి ఏంటంటే, ఈ పట్టాభిషేకం సిద్ధపాటు ఎలా జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? ఈ పట్టాభిషేకం యొక్క సిద్ధపాటు ఎలా జరుగుతుంది? అసలు చివరగా ఈ పట్టాభిషేకం ఎందుకోసం జరుగుతుందో ముగిస్తాం. మొదటికి పట్టాభిషేకం సిద్ధపాటు ఎలా జరుగుతుంది? సాధారణంగా పట్టాభిషేకాన్ని సిద్ధపాటు చేసే ముందుగా మనం గమనిస్తే, రాజుల వంశంలో గమనిస్తే ఎన్నో నెలల ముందే వాళ్ళకి ప్రచారం అయిపోతుంది. ఇదిగో ఈ రోజున రాజుగారి కుమారుని పట్టాభిషేకం చేస్తున్నాం. ఒక కొత్త రాజుగారి కుమారుని యువరాజుని ఏం చేస్తామంటే పట్టాభిషేకం చేస్తున్నాం. అందుకే మీరు అందరూ సిద్ధపడండి అని ముందుగా ప్రచారం చేసేస్తారు. ముందుగా దానికి కావలసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే వస్తువులు సిద్ధపాటు చేయాలో, బంగారం సిద్ధపాటు చేయాలో అన్నిటిని కూడా సిద్ధపరుస్తారు. వాహనాలు ఏవైతే ఉన్నాయో, రథాలు ఏదైతే ఉన్నాయో, గుర్రాలు ఏదైతే ఉన్నాయో అన్నీ సిద్ధపరుస్తారు. ఇక్కడ మనం సిద్ధపాటు చూస్తాం. ఎలా సిద్ధపాటు చేస్తున్నాడు యేసుక్రీస్తు? ఆయన 2 శిష్యులు పిలిచాడంట. చదవండి. ఆయన 2 శిష్యులను పిలిచి వారితో మాట అంటున్నాడు. ఆయన, ఇదిగో మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు గుర్రాన్ని అడగచ్చు కదా, గాడిదని ఎందుకు అడిగాడు ఆయన? యేసుక్రీస్తు వారు గాడిదని ఎందుకు కోరుకున్నాడు? అది కట్టబడిన గాడిద ఉంటుంది. జకర్యా 9:9 ప్రకారంగా, ప్రవచనం ప్రకారంగా పాత నిబంధనలో ఒక ప్రవచనం రాయబడి ఉంది. ఏమైనా ప్రవచనం రాయబడింది అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే జకర్యా 9:9 చదువుతారా? ఏముందో ప్రవచనం? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచనం రాయబడింది. చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును దీనుడై గాడిద మీద వస్తాడు. ఈ రాజు దీనుడై గాడిద మీద వస్తాడు. చూడండి, సాధారణంగా ఈ ప్రాచీన కాలంలో గుర్రం మీద రాజు రావాలి, కానీ ఈ రాజు గాడిదని ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే పాత నిబంధనలో ప్రవచనం రాయబడి ముందుగా, ఇదిగో సియోను నివాసులారా ఆనందించాడు. ఇదిగో ఈ రాబోతున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆయన గాడిద మీద వస్తాడు. ఆయన గాడి మీద రావాలని ప్రవచనం ముందుగా రాయబడి ఉంది కాబట్టి ఆయన గాడి మీద రావాల్సి వచ్చింది. ముందుగానే ప్రవచనం సిద్ధపాటు అయింది కాబట్టి ఆయన గాడిదని ఎంచుకొని గాడిద మీద రావాల్సి వచ్చింది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన గాడిద మీద వచ్చాడు. ఆయన ఏ వాగ్దానం అయితే ముందుగా చెప్పాడో అది నెరవేరాలి కాబట్టి ఆయన గాడి మీద రావాల్సి వచ్చింది. అందుకే శిష్యులతో చెప్తున్నారు, శిష్యులారా మీరు ఈ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో ఒక గాడిద కట్టబడి ఉంది. ఆ ప్రాంతంలో ఒక యజమాని ఉన్నాడు. ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఆ గాడిదకి ఒక యజమాని ఉన్నాడు. మీరు అక్కడ వెళ్ళగానే కొంతమంది మనుషులు వస్తారు. దాన్ని విప్పుతున్నప్పుడు కొంతమంది మనుషులు వచ్చి మిమ్మల్ని ఆటంకపరుస్తారు. వాళ్ళు ఆటంకపరిచి ఏమంటారంటే మీకు ఎందుకు విప్పుతున్నారని ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు ఏమేమి చెప్పాలి?
ఇది ప్రభువుకు కావాల్సింది. ఇక్కడ యేసుక్రీస్తు వరకు సర్వజ్ఞాని అనే గొప్ప ఆయన దైవత్వం కనబడుతున్నారు. ఆయన జరగబోతున్న భవిష్యత్ కాలంలో జరగబోతున్న సంఘటనను మానవత్వంలో ఉండి, మానవుడిగా ఉండి, పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆ రాబోయే సంఘటన చెప్తున్నాడు. ఆయన దైవత్వాన్ని, ఆ సర్వశక్తి, సర్వజ్ఞానం కలిగిన ఆ యొక్క శక్తిని ఆయన ముందుగానే చూపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఇది జరుగుతుంది. ఈ మాటలు విన్న శిష్యులకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ మాటలు వింటున్న శిష్యులు ఒకసారి అర్థం చేసుకోండి ఏమనిపిస్తుంది. ఒకవేళ ముందుగానే యేసుక్రీస్తు వారు వెళ్ళారేమో అనుకోవచ్చు, కానీ అప్పటి వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేములో అడుగు పెట్టలేదు. లేకపోతే చుట్టాలు ఉండొచ్చేమో అనుకోవచ్చు, లేకపోతే ఏదో జరగచ్చేమో అనుకోవచ్చు. ఒకవేళ మీతోనే నేను ఇలా చెప్పాను, ఏమని చెప్పాను? ఇదిగోండి నా సహోదరులారా, మీరు జాగ్రత్తగా రండి, మన తోట వెనకాల ఈ గోడ వెనకాల చిన్న పెట్టి కనబడుతుంది, ఆ పెట్టిలో 4 కాసుల బంగారం ఉంది అని చెప్పాను అనుకోండి. మీరు ఏమనుకుంటారు? మీరు నమ్ముతారా? హలో, ఫస్ట్ నీకు వచ్చే ఆలోచన ఏంటంటే నీకు 4 కాసులు బంగారం కొనేంత సీన్ లేదు అనిపిస్తుంది ఫస్ట్. ఒకవేళ చెప్పినా, ఒకవేళ మీకు తెలుసు అక్కడ ఉండదని. ఎందుకంటే 4 కాసులు బంగారం ఎవరు కూడా బయట పెట్టరు. సో ఒకవేళ ఉన్న బయట పెట్టరు సార్, అది అబద్ధం అని మీకు తెలుసు. అంటే చాలా ఇప్పుడు నేను ఒకవేళ అందులో ఏదో ఉందని చెప్తే నేను పెట్టానేమో అనుకోవచ్చు, ఒకవేళ నా చుట్టాలు ఏమైనా పెట్టారేమో అనుకోవచ్చు. కానీ శిష్యులందరికీ తెలుసు, ఈ వారు యేసుక్రీస్తు నడిచిన 3.5 సంవత్సరాల పాటు కూడా ఆయన యెరూషలేముకి వెళ్ళిన రోజు అంటే ఇది లేదు. యెరూషలేములో ఆయన తెలిసిన బంధువులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగిన, తన దగ్గరే ఉండి పరిచయం ఉన్న సహోదరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వాళ్ళకి అందరికంటే యేసుక్రీస్తు విషయం బాగా తెలుసు. అలాంటప్పుడు ఈయనేంటి ఎదురుగుండా ఉన్న ఊరికి వెళ్ళమంటాడు, అక్కడేమో గాడిద కనబడుతుంది అంటాడు, అక్కడ గాడిద కట్టబడింది అంటాడు. ఇదంతా నిజమేనంటావా? శిష్యులు ఒకరినొకరు చూసుకుని యోహాన్ చూడొచ్చు, పేతురు చూడొచ్చు, యాకోబు వంక. సరే, ఏదైనప్పటికీ కూడా బయలుదేరి వచ్చారు. వారు యేసుక్రీస్తు అన్నట్టుగానే ఆ ఇంటి దగ్గర గాడిద పిల్ల కనబడ్డది, కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడ్డది. మరొక సువార్తలు ఏమని రాయబడిందంటే దాని మీద ఎవరు ఎప్పుడు ఎక్కలేదు అని రాయబడి. ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఇదంతా దేనికి దగ్గరగా ఉంది? పట్టాభిషేకం దగ్గరగా ఉందా? నిజంగా రాజుగారి గుర్రం కూడా ఎప్పుడు ఎవరు రాజుగారి తప్పుడు ఎవరు ఎక్కకుండా ఉండడం అన్న సాదృశ్యంగా మనకు కనబడుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుతున్నప్పుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారు చెప్పారో, అదిగో వచ్చి ఎవరు అడుగుతారు మిమ్మల్ని అన్నట్టుగా వచ్చి కొంతమంది అడిగారంట. చూడండి, వారు అక్కడ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు 5వ వచనం, అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు మీరు ఏం చేయించున్నారు, గాడిద పిల్లలు ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించిన వారితో చెప్పగా వారు పోనిచ్చారు. అక్కడ వెళ్ళగానే యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో వెంటనే వారు సరే అన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు అధికారం అని కనబడుతుంది. యేసుక్రీస్తు సార్వభౌముడు అనే విషయం కనబడుతుంది. ఎందుకని ఆయన మాట సెలవుగానే ప్రతి ఒక్కరు కూడా లోబడ్డారు. ఆయన మాట సెలవిచ్చినట్టే ప్రతి ఒక్కరు కూడా, ఆ గాడిద కూడా లోబడింది. ఎందుకు తెలుసా? కొత్తగా ఉండే గాడిదలు అంటే ఏమాత్రం కూడా మాట వినమాట. కానీ యేసుక్రీస్తు వారు గాడిలో కూర్చున్నప్పుడు అది చక్కగా మౌనంగా వచ్చేస్తారు, మీరు గమనిస్తే. కానీ నిజంగా కొత్తగా ఏ ట్రైనింగ్ లేని కొత్తగా ఉన్న గాడిద మీద వస్తువు ట్రై చేయండి మీరు, అది ఏమాత్రం కూడా మాట వినదు. కానీ యేసుక్రీస్తు వారి అధికారం జంతువుల మీద కాదు, మనుషుల మీద కూడా ఉంది. ఎప్పుడైతే ఇది ప్రభువునకు కావలసి ఉంది అని చెప్పారో వెంటనే ఆయన పోనిచ్చేశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక యజమానుడికి శిష్యుడికి మధ్య, లేదా ఒక గురువు గారికి శిష్యుడికి మధ్యన ఎటువంటి సంబంధం ఉండాలో మనకు కనబడుతుంది. ఏ సంబంధం ఉండాలో చెప్పండి? గురువు గారికి శిష్యుడికి మధ్యన
గురువు గారు ఏది చెప్పినా వెంటనే విని లోబడే శిష్యుడిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వెళ్ళు అంటే వెళ్ళారు. యేసుక్రీస్తు నేను ఎవరైనా ఆటంకపరిస్తే ఇది చెప్పు అన్నట్టు వారు చెప్పారు. అప్పుడు వెంటనే వాళ్ళు అనుకున్నది వారికి జరిగింది. ఇంకొకటి అద్భుతమైన విషయం ఉంది. ఏంటో తెలుసు, అది ఆ గాడిదని ఎవరు ఎప్పుడూ కూడా ఉపయోగించలేదు. అదే విషయం మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఆ గాడిద ఎవరికి ఉపయోగపడకుండా కట్టబడి ఉంది ఆ గాడిద. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అది నాకు కావాల్సింది. అక్కడ అద్భుతమైన మాట ఏంటి చెప్పండి. అప్పుడు వరకు ఎవరికి అవసరం లేని గాడిద, అప్పుడు వరకు ఎవరికి అవసరం లేకుండా కట్టబడి ఉన్న గాడిద మొట్టమొదటిసారి యెరూషలేము ప్రాంతానికి యేసుక్రీస్తు ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే అది నాకు అవసరం, అది నాకు కావాలి, దాన్ని తీసుకున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎన్నిటికీ ఉపయోగం లేకుండా ఉన్న మన జీవితాలను ఆయన కావాలని కోరుకున్నాడు. ఈ యొక్క ఉత్సవంలో లేకపోతే ఇక్కడ జరుగుతున్న పట్టాభిషేకంలో మనకు కనబడింది ఏంటంటే ఇదే. విలువలేని, ఎన్నడూ కూడా ఉపయోగపడని, ఎవరి చేత కూడా పనికిరాని ఒక జీవితంగా లేకపోతే వస్తువు కింద మిగిలిపోయిన ఆ గాడిద ఏదైతే ఉందో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నువ్వు నాకు కావాలి. నువ్వు ఎవరి చేత ఉపయోగపడలేదు ఇప్పుడు దాకా, ఎవరి చేత కూడా నువ్వు ఉపయోగపడలేక నువ్వు ఒక బందీ అయిపోయి కట్టబడి ఉన్నావు. కానీ ఈ రోజున ఇదిగో నీ కట్లు విప్పి నువ్వు నాకు ఉపయోగపడేలా నేను ఉపయోగించుకుంటున్నాను. మన జీవితంలో కూడా ఆయన చేసింది అదే. మనం కూడా ఆయనకు ఉపయోగం లేనప్పుడు, మనం కూడా ఎవరి చేత ప్రయోజనం లేనప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మీరు నాకు కావాలి. ఇది ఎంత గొప్ప విషయం తెలుసండి. దాదాపుగా ఈ లోకం దేవుడు పుట్టించక మునుపు, ఈ లోకాన్ని దేవుడు కలిగి చేయక మునుపు దేవుడు మనుషులు కావాలని ఆశపడ్డాడు. ఆయన తన రూపంలో, తన స్వరూపం చెప్పిన తన పోలికలో ఒక పురుషుని గాను స్త్రీ గాను తయారు చేసి మీరు నాకు కావాలి అని నియమించుకున్నాడు. ఆయన ఏదో ఆయనకి ఏదో లోటు ఉండి ఆయన మనం కలిగి చేయలేదు, ఏదో తక్కువై ఆయన కలిగి చేయలేదు. ఆయన ఒకే ఒక్క సమాధానంతో కలుగు చేశాడు. ఏ సమాధానం? అయ్యా నువ్వు నాకు ఎందుకు కలుగు చేసావు అని అడిగితే నువ్వు నాకు అవసరం ఉన్నావు. అవసరం అంటే ఏదో మనకు ఆయనకి ఇచ్చేస్తామనో, లేకపోతే ఏదో మనం ఆయనకి దయచేస్తామనో, లేకపోతే ఆయనకి లోటు ఉండి ఆ లోటుని మనం పూర్తి చేస్తామన్న అవసరం కాదు. ఆయనకి అటువంటి అవసరం కాదని చెప్తుంది. నువ్వు నాకు కావాలన్నప్పుడు ఇదిగో నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి అంతే. నువ్వేదో నాకు ఇస్తావని, నీ ద్వారా నేను ఏదో పొందుకుంటానని, నువ్వు నాకేదో చేస్తావన్నట్టుగా కాదు. నువ్వు నాకు కావాలని చెప్తున్నప్పుడు నువ్వు నాకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా నాకు కావాలి. ఈరోజు అటువంటి భావంతో దేవుడు పిలుస్తున్నాడు. ఆ కట్టబడిన గాడిని తీసుకురండి అని పిలిచాడు. వెంటనే శిష్యులు వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సిద్ధపాటు జరిగిపోయింది, సిద్ధపాటు అయిపోతుంది. తర్వాత మనం చూస్తాం, మీరు జాగ్రత్త గమనించండి. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే వస్త్రాలు వేశారంట. ఆ గాడిద మీద తమ బట్టలు వేసి, చూడండి, ఆ గట్ట వేసి ఆయన దాని మీద కూర్చోబెట్టి ఏం చేశారు? దారి ఉన్న బట్టలు పరిచి పొలంలో నరిగిన కొమ్మలు తీసుకొచ్చారు. ఉత్సవం జరుగుతుంది. ఏం జరిగింది చెప్పండి? ఉత్సవం, వేడుక. వస్త్రాలు వేస్తారు ఆయనకి, గొప్పగా ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు. దారి పడిన వస్త్రాలు వేస్తారు. ఏంటి వస్త్రాలకు సాదృశ్యం? రాజుగారి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఎందుకని దారి పడిన వస్త్రాలు వేస్తూ ఉంటారు? ఎందుకని కొమ్మలు తీసుకొని వచ్చారు? పై వస్త్రాలు ఎందుకని వేస్తారు దారి పొడుగున? రాజుగారి కింద, రాజుగారి రాజ్యంలో ఉన్న ప్రజలు ఎందుకని వస్త్రాలు వేస్తున్నారంటే అవన్నీ కూడా, అయ్యా రాజుగారు మా జీవితాలన్నీ కూడా మీకు అంకితం చేస్తున్నాం, మా జీవితాలన్నీ కూడా మీకు మీ ఎదుట మేము పెడుతున్నాం, మేము మీకు సాగిలు పడుతున్నాం, ఇదిగో మాకున్నదంతా మీకోసమే అని అక్కడ ఎక్కువగా దొరికే మట్టలు ఏదైతే, పొలంలో ఉండే మట్టలు ఏదైతే ఉన్నాయో తీసుకొచ్చారు. అది ఆశీర్వాదాన్ని గుర్తు, సంపద గుర్తు. అది
సమాధానాన్ని గుర్తు, ఆ సంపదను తీసుకొచ్చి ఆ రాజుగారి ముందు పెడుతున్నారు. అయ్యా, మా పొలంలో మేము సంపాదించుకున్న సంపద కూడా మీదే, మా జీవితాలు కూడా మీవే అని సాదృశ్యంగా ఆయన ముందు పెడుతున్నారు. అందరూ అలా తీసుకొచ్చి పెడుతున్నారు. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు రాజుగా ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మన జీవితాన్ని ఆ రాజుగారి కింద అలాగే వేసేయాలి. మన బ్రతుకులను ఆయన ముందు అలా పెట్టాలి. మన ఆలోచనలో, మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన ముందు పెట్టాలి. మనం కలిగినది ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన సంతోషిస్తాం. అప్పుడే మనం చూస్తాం. ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు అంటున్నారు, హోసన్న హోసన్న, అదే నిజమైన ఆరాధన, నిజమైన స్తుతి. ఉత్సవం తర్వాత వచ్చిన స్తుతి. వాళ్ళు అంటున్నారు, చూడండి, మరి వారు ముందుకు వెళ్తూ ముందు వెళ్చుంటున్న వారిని వెనుక వచ్చి వారు ఏమంటున్నారంట? జయము. జయం అంటే ఏంటో రాయబడి ఉంది అక్కడ. హోసన్న రాయబడి ఉంది. హోసన్న ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తూ అరుస్తూ సంతోషంగా గణపరుస్తూ ఉన్నారు. ఇక్కడే అసలైన సమస్య మనకు కనబడుతున్నట్టుగా జరుగుతున్న విషయాలు కాదు. ఇక్కడ మనకి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆరాధన చేస్తున్నారు, సంతోషంగా ఆయన రాజుగా వస్తున్నాడు కాబట్టి ఆయన స్తుతిస్తున్నారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఎందుకో తెలుసా? వారు నిజంగా యేసుక్రీస్తు దైవ కుమారుడుగా రాజుగా వచ్చాడు, మన జీవితాన్ని రక్షిస్తాడు అన్న ఉద్దేశంతో వారు స్తుతించట్లేదు. ఆయన ఏ విధంగా స్తుతిస్తున్నారంటే, ఆ కాలంలో రోమా రాజ్యం కింద ఎంతగానో అణిచివేయబడుతున్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారు, యూదులు ఎవరైతే ఉన్నారు, రోమా సామ్రాజ్యం కింద ఎంతో వారి యొక్క అధికారం కిందకి తొక్కివేయబడుతూ హింసించబడుతూ ఉన్న వారిలో ఒకే ఒక ఆలోచన ఏంటంటే, మెస్సియా అనే వ్యక్తి వస్తాడు, మెస్సియా అనే వ్యక్తి మమ్మల్ని రక్షించడానికి వస్తాడు, ఆయన రాజ్యం నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని విడిపిస్తాడు. అందుకే ఇక్కడ ఉన్న వారి ఆలోచన ఏంటంటే, ఈ రాజు ఎవరంటే రోమా రాజ్యాన్ని నుంచి తప్పించే రాజు అని ఆలోచనతో ఉన్నారు. పాపం నుంచి తప్పించే రాజు అనుకుంటలేదు. ఏమని రాజు అనుకుంటున్నారు వీళ్ళు? రోమా రాజు నుండి తప్పించే రాజు అనుకుంటున్నారు. వీరి యొక్క ఉద్దేశంలో ఈయన ఏ రాజుగారంటే బంగారు కిరీటం పెట్టుకొని వస్తున్న రాజుగానే ఆలోచన చేస్తారు. బంగారు కిరీటం పెట్టుకొని అందరినీ పరిపాలిస్తున్న రాజుగా ఆలోచిస్తున్నారు. కానీ ఈయన ముళ్ళు కిరీటం పెట్టుకొని మరణించడానికి వస్తున్న రాజు అని ఆలోచించారు. వారికి అర్థం కాలేదు ఆ విషయం. అందుకే ఇది అబద్ధమైన స్థితి అని చెప్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక కార్యం జరిగించడానికి ఆయన రాజ్యంతో పాటు వస్తుంటే వీళ్ళందరూ కూడా మరొక ఉద్దేశంతో ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటైతే ఈ ప్రజలందరి ఉద్దేశం ఒకటి, ఈ ప్రజలందరి ఆలోచన ఒకటి, ఈ ప్రజలందరి తలంపుల్లో దయచేసి ఆ నిత్య రాజ్యంలో శాశ్వతమైన రాజ్యంలో చేర్చడానికి వచ్చిన రాజు అని భావించట్లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఆ మాటలో గొప్ప సత్యం ఉంది. ఆ మాట ఏంటి తెలుసా? హోసన్న అనే మాట. చెప్పండి, ఏ మాట? హోసన్న అన్న మాట. మీరు ఇప్పుడు బైబిల్ చూసి హోసన్న అనే మాటకు అర్థం చెప్పండి. చూడండి, మీ బైబిల్ చూడండి, చదవచ్చిన బైబిల్ చూడండి, త్వరగా చెప్పండి. ఎవరు చెప్తారో చెప్పండి. హోసన్న అనే మాటకు అర్థం ఏంటి? చెప్పిన వాళ్ళకి మార్క్ ఇస్తాం, చెప్పాలి. హోసన్న అనే మాటకు అర్థం ఏంటి? జయమా? హోసన్న అనే మాటకు అర్థం ఏంటి? అక్కడ 2 సార్లు అన్నాడు. జయము అంటే మూల భాషలో హోసన్న. మీరు ఇంకా ముందుకు చెబుతూ సర్వోన్నతమైన స్థలంలో జయము చెప్పాలి. జయమా ఏంటంటారు? ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఇదిగో ప్రభు పేరిట వచ్చేవాడు తండ్రి అయిన 10వ వచనం చదవండి. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును కాక, దావీదు
దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తున్నారు. అసలు హోసన్నా అంటే ఏంటి? మీరు చెప్తున్న ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పాత నిబంధనల నుంచి పట్టుకొని వచ్చారు. ఆ టైంలో ఈ యొక్క మాట మనం చూస్తున్నప్పుడు తెలుగులో హోసన్నా ఇక్కడ తర్జుమా చేశారు, కానీ హిబ్రూ భాషలో హోసియానా. అసలు నాకు అర్థం ఏంటంటారు? అందుకే మనం ఈ మాటలు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఈ కొత్త నిబంధనలో ఉన్న ఈ మాట ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో మనం అర్థం చేసుకుంటే అప్పుడు దీనికి అర్థం మనకు కనబడుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటారు? కీర్తన గ్రంథం 118 అధ్యాయం చూడండి. అక్కడ నుండి వారు ఈ మాటను తీసుకొచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నారు. అసలు ఆ మాటకి అర్థం ఏంటో చూద్దాం ఒకసారి. 118 అధ్యాయం 25 వచనం 26 వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం ఉందుగాక, యెహోవా మందిరం నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అంటున్నాడు. ఇక్కడ హోసన్నా అనే మాట ఎక్కడ ఉందో కనబడిందా? కనబడదు. ఎందుకంటే దాని అర్థం ఆల్రెడీ రాశాడు అక్కడ. 25 వచ్చిన స్టార్టింగ్లో మాట చూసారా? దయచేసి నన్ను రక్షించు. హోసన్నా అనే మాటకి నన్ను రక్షించు అని అర్థం. ఏంటి చెప్పండి? హోసన్నా మాటకి ఏంటిది? నన్ను రక్షించు. ఇదే మాటను వారు తీసుకొచ్చి ఆయన స్తుతిస్తున్నారు అక్కడ. అయ్యా మమ్మల్ని రక్షించు, మెస్సియాగా వచ్చిన ప్రభువా, ఇదిగో రోమా సామ్రాజ్యం నుండి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, దయచేసి మమ్మల్ని అభివృద్ధిపరచండి, యెహోవా పేరిట వచ్చుచున్నవాడు ఆశీర్వాదం ఉంది కాక అని ఈ మాటలు తీసుకొచ్చి ఆ రోజున ఆయన యెరూషలేముకు వస్తున్నప్పుడు హోసన్నా అని చెప్తున్నారు. దానికి అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. కానీ మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఇది స్తుతి చెల్లిస్తున్నట్టు ఉండదు, ఇది ప్రార్థన కింద మనకు కనబడుతుంది. కన్నీరుతో ఆయన ప్రాధేయపడుతున్నట్టు కనబడుతుంది. ఏంటి ప్రాధేయతది? ఏంటి ఆ విజ్ఞాపన? ఎందుకంటే అయ్యా మమ్మల్ని రక్షించని విజ్ఞాపన చేస్తున్నారు. అదే నిజమైన ఆరాధన. ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే తాను సంఖ్యల చేత ఉన్నాడో, కట్టబడి ఉన్నాడో, ఆయన గ్రహిస్తాడో వాడు చెప్పగలుగుతాడు. హోసన్నా ఏమని చెప్తాడయ్యా? నన్ను రక్షించు, నన్ను కాపాడు. నిజమైన ఆరాధన అంటే ఇదే. ఎవరైతే తన ఒక మనస్సును గ్రహించి, ఎవరైతే తమ లోపాన్ని గ్రహించి తమ పాపమును ఒప్పుకొని అయ్యా మమ్మల్ని రక్షించను అంటారో వారు నిజంగా ఆరాధించగలుగుతారు. ఈ మాట, ఈ మమ్మల్ని రక్షించని విజ్ఞాపన మాట ఏదైతే ఉందో వచ్చే వరకు, అంటే తరతరాలు ముందుకు వచ్చేసరికి ఇది ఆరాధన మాట కింద అయిపోయింది, దేవుని స్తుతించే మాట కింద అయిపోయింది, ఆయన గణపరిచే మాట కింద అయిపోయింది. విజ్ఞాపనలో నుండి ఆరాధన వచ్చింది, కన్నీరులో నుంచి సంతోషం వచ్చింది. ఈ యొక్క లేదా ప్రాధేయతలో నుండి ఆయన స్తుతించే ప్రార్థన వచ్చింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ హోసన్నా ఏదైతే ఉందో, ఆ నిజమైన హోసన్నా ఏంటో తెలుసా? మా జీవితాన్ని రక్షించని చెప్పడం, మా ప్రాణాలను రక్షించని చెప్పడం. నువ్వు హోసన్నా అని చెప్తున్నప్పుడు ఇదిగో సంఖ్యల చేతనున్నా. ఈ దీంట్లో ఎంత గొప్పదో అంశం ఉందంటే మనం ఆయన రక్షించండి అని పిలవపోయిన ఆయన వచ్చినాడు. ఆయన ప్రభువా మమ్మల్ని కాపాడు అని మనం ఆయన పిలవకపోయినా ఆయన వచ్చాడు. అందుకే దాని సాదృశ్యంగా ఆయన గాడిదని చూపించాడు. ఆయన ఎందుకు తెలుసా? గాడిద పిలిచిందండి. ప్రభువాని రక్షించని గాడిద పిలిచిందా? పిలవలే. అయ్యా నా కట్టులు విప్పు, ఎన్నో సంవత్సరాల యజమాని కింద ఈ యొక్క దొడ్డిలోని యొక్క ఎందుకు పనికిరాని ఈ యొక్క ఇంట్లోనే ఉంటున్నాను నేను, ఈ ఎండలో ఉంటున్నాను నేను, నా యజమాని కొడుతున్నాడు, అప్పుడు గడ్డి వేయట్లేదు, నాకు అది చేయండి ఇది చేయట్లేదు, నన్ను రక్షించు అని చెప్పేసి ఈ రోజు లెటర్ రాసి పంపించిందా? లేకపోతే ప్రభు గారికి పంపించలేదు. నేను ఫోన్ అండ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టిందా? ప్లీజ్ కమ్ అండ్ సేవ్ మీ అని పెట్టిందా? లేదు. ఆ గాడిద మొరపెట్టలేకపోయినా, ఆ గాడిద ప్రార్థన చేయలేకపోయినా యేసుక్రీస్తు వారు ఆ గాడిద పెట్టి ఎలాగైతే విప్పాడో, ఈరోజు పాపపు సంఖ్యల చేత మనం ఉన్నప్పుడు, పాపపు బంధకాల్లో మనం ఉన్నప్పుడు
యేసుక్రీస్తు నీ కోసం నా కోసం వచ్చాడు. నువ్వు అడగకపోయినా ఆయన మనసు మార్చి తీసుకొచ్చాడు. నువ్వు నిజంగా ఆ ఉద్దేశంతో, ఈ పాపలోక స్వభావం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో నువ్వు రాకపోయినా సరే ఆయన ఆ ఉద్దేశంతో వచ్చాడు. ఆయన అందుకోసం వచ్చి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు అడుగుతున్నారు, హోసన్నా అంటున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాదు ఆ మాట. ఈ హోసన్నా మన మాట చాలాసార్లు మనం చెప్తున్నాం, కానీ దాంట్లో ఉన్న అర్థం ఈరోజు చాలామంది తెలియదు. ఎవరన్నా అడిగితే చెప్పండి, హోసన్నా అంటే మమ్మల్ని రక్షించని ప్రార్థించాడు, వాళ్ళు కాపాడని ప్రార్థించాడు. ఈ హోసన్నా అని చెప్పినప్పుడు దాని మాట అర్థం కాకపోతే వేస్ట్. ఆ ముందు చదవండి ఏమనుంటుందో. ఆయన యెరూషలేముకి వచ్చాడు. చాలా విచిత్రమైన సంఘటన చూడండి. అంత ఉత్సాహం వేడుక జరుపుకుంటూ యెరూషలేముకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? యెరూషలేముకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి ఆయన చుట్టూ సమస్తం చూచి సాయంకాలం 12 మందితో కూడా మీకు అర్థమైందా? యెరూషలేములో లేడు ఆయన. యెరూషలేముకి వచ్చాడు, దేవాలయం చూచాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన చూసి వెళ్ళిపోవడానికి ఇంకేం చేయలేదు. తర్వాత రోజు వచ్చాడు మళ్ళీ, అసలు ఏం చేయడానికి. కానీ మొదటి రోజు ఎందుకు వచ్చాడంటారు ఆయన? ఆ దేవాలయం చూసి వెళ్ళిపోవడానికైనా ఈ కార్యక్రమం అంతా, ఈ యొక్క గొప్ప ఉత్సాహం రాకంతా, ఈ యొక్క వేడికంతా ఆ దేవాలయం చూసి ఒకసారి అలా చూసి ఆ వెళ్ళిపోవడానికి వచ్చారంటారా? ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో, ఈ యొక్క పట్టాభిషేకంగా కనబడుతున్న ఈ సందర్భం ఏదైతే ఉందో, పైకి పట్టాభిషేకంలా కనబడుతుంది. ప్రజలందరూ ఉద్దేశంలో ఈ పట్టాభిషేకం వేరు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో వేరు. ఇది ఆయన ఎందుకు వచ్చాడంటే 4 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రజలందరిలో కూడా నేనే మెస్ అని చెప్పడానికి వచ్చాడు, నేనే రాజు అని చెప్పడానికి వచ్చాడు. మనం ముందు చదువుకున్నాం, మన మొదటి అధ్యాయం చదువుకున్నాం. ఆయన స్వస్థపరిచాడు, ప్రజలు అన్నాడు. ఆయన ఏమన్నాడు? స్వస్థపరిచిన వారితో ఏమన్నాడు? నా గురించి మీరు ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. స్వస్థపరిచిన వారు ఆయన దగ్గర వచ్చి మీరు ఎక్కడ ప్రకటించొద్దు అన్నాడు. కానీ చివరి వారం వచ్చేసరికి ఇది సరైన సమయం, చెప్పాల్సిన సమయం. అందుకే ధైర్యంగా అడుగు పెట్టాడు ఆయన. ప్రజలందరికీ కనబట్టే రీతిగా ఇదిగో నేను వచ్చాను అని ధైర్యంగా తెలియజేస్తున్నాడు. నేను వచ్చానని బాహాటంగా తెలియజేస్తున్నాడు ఆయన. ఇదిగో నేనే రాజుని, నేనే మెస్సీ అని చివరి అవకాశం ప్రజలకు ఇస్తున్నాడు. చివరి అవకాశం ప్రజలకి. ఇప్పటి వరకు ఆయన సరిగా గుర్తించిన ప్రజలందరికీ కూడా ఒక చివరి అవకాశం ఇస్తున్నాడు ఆ రోజు. ఇప్పుడు వరకు కూడా దేవుడిగా, మెస్సీగా, దైవ కుమారుడుగా వాళ్ళు రక్షించడానికి వచ్చాడు అనే సంగతి వారికి అర్థం కావాలని ఒక చివరి నిర్ధారణ చేస్తున్నాడు ఈ గొప్ప ఉత్సవాన్ని చేసి. ఏంటి ఆ చివరి నిర్ధారణ? ఏంటి ఆ చివరి నిర్ధారణ? అలా కన్ఫర్మేషన్ చేస్తున్నాడు వాళ్ళకి, ఇదిగో నేనే మెస్సీయా. ఈ ప్రజలందరూ ఎవరైతే హోసన్నా అనే ప్రజలు ఎందుకో తెలిసింది, ఒక కనబడేట్టే పట్టాభిషేకం అయితే పై కనబడేట్టుగా లేదు అంటున్నాడు. ఎందుకంటున్నానంటే, ఎందుకని ఇది అబద్ధపు పట్టాభిషేకం అని చెప్తున్నానంటే, ఏ ప్రజలైతే హోసన్నా అని అరిచారో అదే ప్రజలు క్రీస్తుని సిలువేయండి, యేసుని సిలువేయండి అని చెప్పారు. అందుకే ఇది అబద్ధం చెప్తున్నాడు. ఏ ప్రజలైతే దేవునికి జయము, దేవునికి జయము, దైవ కుమారుడు దావీదు కుమారుడికి వచ్చి నీకు జయమన్నారో ఆ ప్రజలే, అదే ప్రజలు యేసుని సిలువేయండి, సిలువేయండి అంటారు. అందుకే ఇది అబద్ధమైన పట్టాభిషేకం చెప్తున్నాడు. ఇటువంటి ప్రజలకి, ఇటువంటి వారికి ఆయన ఒక నిర్ధారణ చేస్తున్నాడు, కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేనే మెస్సీయా అని చేయడానికి 4 కారణం. కారణం ప్రవచనం అయితే, ప్రవచనం నెరవేర్చడానికి వస్తే రెండో కారణం ప్రజలందరూ మొదట నేనే మెస్సీయా అని చివరిగా చెప్పడానికి వచ్చాడు ఆయన. అది తెలుసుకోకపోతే ఇంకా చివరిగా ఆయన ఏం చేసేది ఏం లేదు. ఆయన మరణించి తిరిగి ఆశీనుడై సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్షే. ఆ చివరి ప్రకటన వారికి జరిగింది. ఇదిగో నేనే రాజుని తెలియజేశాడు. కానీ చాలా మంది నమ్మలేదు. ఆ రాజుని సిలువేశారు.
చివరిగా ప్రకటిస్తున్నాడు, ఇదిగో అందరి ముందు చెప్తున్నాడు, ఇదిగో రాజుగా వస్తున్నాను యెరూషలేము ప్రాంతానికి అని చివరి నిర్ధారణ చేస్తాడు. ఎవరు నమ్మలేకపోయారు చాలామంది. ఇంకా మూడోది ఎందుకో తెలుసా? అక్కడున్న యాజకులకి, ప్రధానులకి, పరిసయ్యులకు తెలియజేస్తున్నాడు. వారిలో ఇప్పటి వరకు దాగున్నది ఏంటో వారి ద్వేషాన్ని బయటికి తీసుకురావడానికి. ఇంకొకలా చెప్పాలంటే వాళ్ళు రెచ్చగొట్టడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే పరిసయ్యులు అందరూ కూడా ఎప్పుడు సిలివేద్దాం అని చూస్తూ ఉండేవారు. ఎప్పుడు ఆయన మాటల్లో తప్పు పట్టుకుందాం అని ఉద్దేశంతో ఉండేవారు. దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఏంటి తప్పు గురించి కాదు అవకాశం, నిజంగా నేనే దేవుడు అని చెప్పడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అందుకే మందిరానికి వచ్చినప్పుడు ఆయన దేవుడిగా వారు సంబోధించాడు. దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి లేపుతానని చెప్పాడు ఆయన. ఇదే మాటను తీసుకొచ్చి ఆయన్ని సిలువేసిన, ఆయన శిక్ష తీస్తున్నప్పుడు సంఖ్యలు వేసిన తర్వాత దీని గురించే మాట్లాడారు వాళ్ళు. ఈ పరిశీలనకి అవకాశం ఇవ్వడానికి, ఆయన పట్టుకోవడానికి, ఈ పరిశీలనకి ఒక అవకాశం కలిగి చేయడానికి, ఇంకా చెప్పాలంటే వాళ్ళు రెచ్చగొట్టడానికి వచ్చాడు. సిలువ వేయడానికి సిద్ధం కండి, ప్రిపేర్ అవ్వండి, పరిశీలనందరితో రండి, యెరూషలేముకి వస్తున్నాను, సిలువ వేయడానికి సిద్ధం కండి. ఇప్పుడు వరకు దేనికోసం అయితే అయ్యే అవకాశం కోసం మీరు ఆలోచించారో ఆ అవకాశం ఇస్తున్నాను మీకు. అందుకే యేసుక్రీస్తు మాట్లాడతాను ఆయన, నా ప్రాణాన్ని ఎవరూ తీయలేరు, నా ప్రాణాన్ని నేనే స్వయంగా ఇవ్వాలి. నా ప్రాణం తీసేయడానికి ఎవరు కూడా సాధ్యం లేదు. నా ప్రాణాన్ని నేనే స్వయంగా ఇస్తున్నాను. అందుకే ఆయన స్వయంగా అవకాశాన్ని వాళ్ళకి కలిగజేస్తున్నాడు. అందుకే యెరూషలేము ప్రాంతం నుంచి వాళ్ళందరూ